రహస్యములు యెహోవా వశములు మనం ఏదైతే ఒబే చేయాలో దేవుడు అయ్యా మనకు రివీల్ చేస్తాడు. అంటే గాడ్స్ విల్ రెండు విధాలుగా ఉంటుందని, ఒకటి డిక్రిటివ్ విల్, ఒకటి ప్రిస్క్రిప్టివ్ విల్. డిక్రిటివ్ అనేది విల్ అంటే దేవుడు ముందుగా ప్లాన్ చేసి ముందుగా ఆర్డైన్ చేసింది డిక్రిటివ్ విల్ కింద వస్తుంది. దేవుడు మనకి ఏ టైంకి ఆ టైంలో ఏం చేయాలో చెప్పేది ప్రిస్క్రిప్టివ్ విల్ కింద వస్తుంది. ఇది నేర్చుకుంటా ఉన్నాం. అండ్ వి లెర్న్ అబౌట్ 3 things. ప్రొవిజో, ప్రోగ్నాస్కో, ఇలా 3 వర్డ్స్ నేర్చుకున్నాం. వాటి మీనింగ్స్ ఏంటంటే మనకు తెలియాల్సింది ఏంటంటే గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్ అని. దేవుడికి అన్ని విషయాలు ముందుగానే తెలుసు. అది ఫస్ట్ ఇష్యూ. అయితే గాడ్ ప్లాన్స్ బిఫోర్ హ్యాండ్. దేవుడికి అన్ని విషయాలు ముందే తెలుసు. దేవుడు అన్ని విషయాలు ముందే ప్లాన్ చేస్తాడు. అండ్ గాడ్ ఆర్డైన్స్ ఆర్ డిసైడ్స్ ఆర్ డిటర్మైన్స్ బిఫోర్ హ్యాండ్. సో దేవునికి అన్ని ముందే తెలుస్తుంటాయి. దేవుడు ముందే ప్లాన్ చేసుకుంటాడు. ఆ ప్లాన్ ప్రకారం దేవుడు ముందుగానే డిటర్మైన్ చేసి ఆర్డర్ చేస్తాడు, డిసైడ్ చేసి ఆర్డర్ చేస్తాడు. మనకి ఈ 3 ఎప్పుడైతే అర్థమవుతుందో దేవుని యొక్క డిక్రిటివ్ విల్ అర్థం చేసుకోవడానికి చాలా ఉంది. ఎందుకంటే చాలా మంది బైబిల్ ఎందుకు చదువుతాము? బైబిల్ ఎందుకు చదవాలా? బైబిల్ ఎందుకు చదువుతాము అంటే టు నో ద గాడ్ ఆఫ్ బైబిల్. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ కదా. బైబిల్లో చెప్పబడిన దేవుడిని తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. చాలా మంది బైబిల్ అట్లా చదవరు. నాకున్న ఇష్యూను, నాకున్న ప్రాబ్లము, లేకపోతే నా పరిస్థితులు, నా లైఫ్, నా ఫ్యూచర్, దీనికోసం నేను బైబిల్ చదివాను అనుకోండి, బైబిల్ మీకు అసలు హెల్ప్ఫుల్గానే ఉండదు. నిన్ను నన్ను సృజించిన దేవుడు ఒక అతను ఉన్నాడు. ఆ దేవుడి గురించి తెలుసుకోవడానికి బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఉపయోగం ఉంటుంది. దట్ ఈస్ హౌ వి నీడ్ టు అంటే గో త్రూ ద బైబిల్. బైబిల్ని మన పరిస్థితులను బట్టి చాలా మంది కంఫర్ట్ కోసమో, లేకపోతే వాళ్ళకున్న ఇష్యూస్లో జవాబు కోసం, ఆన్సర్స్ కోసం, బైబిల్లో అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. కానీ ఆన్సర్స్ కోసం బైబిల్ చదవకూడదు. బైబిల్ చాలా మంది ఆన్సర్ల కోసం చదువు. ఆన్సర్ల కోసం బైబిల్ చదివితే మనకి అన్ని రకాల అంటే అన్నిటికీ ఆన్సర్లు దొరకవు బైబిల్లో. ఎందుకంటే దేవుడు రివీల్ చేసుకునేది ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పర్సనాలిటీ. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు ద పర్సన్ విల్ బి రివీల్డ్. ఆ పర్సన్తో ఉన్న రిలేషన్ నుంచి మనకు ఆన్సర్స్ వస్తాయేమో, కానీ మనకు ఆన్సర్స్ రివీల్ కావాలి. బైబిల్లో మనకి పర్సన్ రివీల్ అవుతుంది. ఆ పర్సన్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మనకు ఆన్సర్స్ వస్తాయి. ఇట్ ఈస్ అబౌట్ knowing a person, getting into a relation with that person. ఆ రెండు వస్తేనే మనకు ఆన్సర్స్ వస్తాయి, కానీ లేకపోతే జనరల్గా ఆన్సర్స్ వస్తాయి. చాలా మంది బైబిల్ చదివే విధానాన్ని వేరుగా చదివేస్తారు. వి రీడ్ బైబిల్ ఇన్ ఆర్డర్ టు నో ద గాడ్ ఆఫ్ బైబిల్. బైబిల్లో చెప్పబడిన దేవుడిని తెలుసుకోవడానికి బైబిల్ చదువుతారు. అది నేను రీసెంట్గా ఒక స్టాన్లీ గారి మెసేజ్ ఏమైందంటే, చాలా మందికి బెత్లెహేమ్ ఇష్టం. ఎల్లంటే దేవుడు, బెత్లెహేమ్ హౌస్ అంటే మీనింగ్ ఏంటంటే హౌస్ ఆఫ్ గాడ్ అని. కానీ చాలా తక్కువ మంది ఎల్బేతెల్, ఎల్ అంటే మళ్ళీ దేవుడు, హౌస్ బెత్ మళ్ళీ దేవుడు, అంటే గాడ్ ఆఫ్ హౌస్ ఆఫ్. అంటే if you are only coming to the house of God without knowing the God of house of God, then coming to the house of God is of no use. అర్థమవుతుంది? బేతెల్ అంటే దేవుని గృహం, ఎల్బేతెల్ అంటే దేవుని గృహం యొక్క దేవుడు. సో నోయింగ్ అంటే కమింగ్ టు హౌస్ ఆఫ్ గాడ్ అది ఉపయోగం. బట్ నోయింగ్ ద గాడ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఉపయోగం. సో బేతెల్, ఎల్బేతెల్ ఈ రెండు మాటలు ఎక్కడ వస్తాయి మన బైబిల్లో? బేతెల్ అనే మాట ఎక్కడ వస్తుంది? జేకబ్కి ఒక డ్రీమ్
హౌస్ విజన్ వచ్చింది. జేకబ్ జీవితంలో మార్పు వచ్చిన పడుకున్నాడు, బ్లెస్సింగ్ వస్తున్నాడు, రాయబెట్టుకుని పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఏమొచ్చింది దర్శనం? నిత్యంగా కనిపించింది. దేవదూతలు ఎక్కడో దేవుడు కనిపించింది. అంటే ఈ ప్లేస్ నుంచి పరలోకానికి కనెక్షన్ ఉందనుకో దాన్ని బేతేలు రాయి స్థానం పెట్టి అభిషేకం దాని నూనె పోసి అభిషేకించి బేతేలు అన్నాడు. కానీ మనిషిలో చేంజ్ వచ్చిందా? రాలా. ఎప్పుడు చేంజ్ వచ్చింది? రిటర్న్ వచ్చినప్పుడు దేవునితో పర్సనల్ ఎన్కౌంటర్ అయ్యింది. పర్సనల్ ఎన్కౌంటర్ అయిన తర్వాత జేకబ్ బికేమ్ ఇజ్రాయెల్. ఇట్ ఈస్ నాట్ అంటే విజన్ తప్ప అంటే విజన్ కరెక్టే, బట్ ఇట్ ఈస్ విత్ ద పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ లేకపోతే చర్చ్కి వచ్చే డోంట్ కమ్ టు బేతేల్. బేతేలు ప్రార్థన మందిరం, హౌస్ ఆఫ్ గాడ్. కానీ ఎల్ బేతేల్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు కమ్ టు ద గాడ్ హౌస్ ఆఫ్ గాడ్. బైబిల్ చదివేటప్పుడు కూడా బైబిల్ చదవడం ఇంపార్టెంట్ కాదు, బైబిల్లో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఆ ఫోకస్ లో ఎప్పుడైతే మనం దీన్ని గమనిస్తామో, ఎప్పుడైతే గాడ్స్ విల్ చూస్తామో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్. దేవుడి కంటే ముందుగానే తెలుసు. గాడ్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్. దేవుడు ముందుగానే అన్ని ప్లాన్ చేస్తాడు. అండ్ గాడ్ ఆర్డైన్స్ ఆర్ డిసైడ్స్ ఆర్ డిటర్మైన్స్ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్. ఇది డిక్రిటివ్. సో ఆయన ముందుగా తెలిసిన దాన్ని బట్టి, ఆయన ముందుగా ప్లాన్ వేసుకున్న దాన్ని బట్టి, ఆయన ముందుగా నిర్ణయం ఏదైతే తీసుకుంటాడో అది ఆ నిర్ణయం దేవుని డిక్రిటివ్ బిల్. దీన్ని కొంచెం స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఎట్లా ఈ మూడు ఇష్యూస్ చూడండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. రోమన్స్ 8th chapter 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను. దేవుడికి అన్ని ముందుగానే తెలుసు. చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. అంటే చాలా మంది బ్రదర్స్ ఉన్నారు. వీళ్ళందరిలో కంటే టాప్ ఎవరు ఉన్నారు? జీసస్. సో వీళ్ళందరిలో యేసయ్య టాప్ లో ఉండాలని దేవుడు ఎవరెవరైతే ముందుగా ఎరిగారు అంటే గాడ్ నోస్ అమంగ్ హూమ్ జీసస్ విల్ బి ఎగ్జాల్టెడ్. ఎవరెవరి మధ్యలో, ఎటువంటి సహోదరుల మధ్యలో యేసు ప్రభు హెచ్చించబడతాడో వాళ్ళందరూ దేవుడు ముందుగానే తెలుసు. యు నో దట్ గాడ్ నోస్ ఎవ్రీబడీ. అంటే ముందుగా తెలుసు పరలోకానికి ఎవరు వస్తారు. హి నోస్ ఎవ్రీథింగ్. చూడండి, అక్కడ అదే మాట ఉంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు, అంటే అనేక సహోదరులు, మెనీ బ్రదర్స్, అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను. గాడ్ ఫోర్ నోస్, వీళ్ళందరినీ ముందుగానే తెలుసు. వీళ్ళందరూ దేవుడికి ఎరిగెను. ఏం చేశాడు? వారు తన కుమారుని యొక్క స్వరూపము గలవారుటకు. చూడండి దేవుని ప్లాన్. వీళ్ళందరికీ ఈ క్రైస్ట్ ఐడెంటిటీ రావాలని దేవుడు ఇది ప్రీ ప్లానింగ్. గాడ్ ఫోర్ న్యూ వీళ్ళందరి విషయంలో. తర్వాత ఏం చేశాడు? ఐడెంటిటీ విత్ క్రైస్ట్ అనేది ప్రీ ప్లాన్, ముందుగానే ప్లాన్ చేశాడు కదా. సో వారు తన కుమారునితో స్వారూప్యము కలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. వీళ్ళందరూ ఎవరెవరు అని చెప్పి, అంటే ఎవరెవరి గురించి తెలుసో వాళ్ళందరి గురించి దేవుడు ప్లాన్ చేసి దేవుడు ముందుగానే ఈ ప్రీ డెస్టైన్
సో గాడ్ న్యూ who are all coming to heaven అని వాళ్ళని ముందుగానే అంటే ప్లాన్ ప్రకారం ఆయన ముందుగానే నిర్ణయించుకుని ఏం చేస్తున్నాడు? నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను? సో ఇదంతా ముందు జరిగిపోయింది, ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాలింగ్ వస్తుంది కదా, వారిని పిలిచను, ఎవరిని పిలిచానో వాళ్ళని నీతిమంతులుగా రైచస్ పీపుల్ కింద చేసిన వీళ్ళందరూ దేవుడు ఏం చేస్తున్నాడు? గ్లోరిఫై చేస్తున్నాడు. అంటే మనకు తెలియాల్సింది ఏంటి? దేవుడికి నేను ముందే తెలుసు. ఈ సహోదరులు మనం అందరం ఉన్నాగా, ఎందుకు మనకు పిలుపు వచ్చింది. నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు, అవునా? మై షీప్ షల్ లిసన్ టు మై వాయిస్ అని. సో మనకి యేసు ప్రభు దేవుడు అని తెలుసు. ఎలా తెలుసు? మనం ఆయన దేవుడు అని పిలవలేదు, ఆయన మనల్ని ప్రజలకు తెలుసు. యూ డిడ్ నాట్ చూస్ మీ, ఐ చూస్ యు. సో ఇది కాలింగ్ వచ్చేసింది మన జీవితంలో అంటే ఆల్రెడీ దేవుడికి మనం ఎవరో తెలుసు. మనకి క్రీస్తు ప్రభు ఐడెంటిటీ తీసుకురావాలని దేవుడు ముందుగానే ప్లాన్ చేసి దేవుడు మన జీవితాల్లో కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసేసుకున్నాడు అన్న విషయాన్ని పిలువబడిన మనకి తెలియాలి. దేవుడికి ముందుగానే మన గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. దేవుడు ముందుగానే మన లైఫ్ గురించి ప్లాన్ వేశాడు. ఈ ముందుగా వేసిన ప్లాన్ నుంచి దేవుడు కొన్ని డెసిషన్స్ తీసుకున్నాడు. ఆ డెసిషన్స్ ఈ రోజు మన జీవితాల్లో నెరవేర్చబడదు. ఇది మనకు అర్థం అవ్వాలి. సో when you know that God foreknew you, నీకు నీ గురించి ముందే తెలిసి, నీ గురించి ముందుగానే ప్లాన్ చేసుకుని, నీ గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుని దేవుడు చేస్తున్నాడని పిలువబడిన మనకు తెలిస్తే మనం దేవుడు ముందు సరిగ్గా నిలబడడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు when you seek God in this plan, ఈ ప్లాన్ లో మీరు ఎప్పుడైతే దేవుడిని వెతకడం మొదలు పెడతారో అప్పుడు దేవుడి ముందు రైచియస్నెస్ వస్తుంది, దాంట్లోంచి గ్లోరీ వస్తుంది. మనం ఏం చేస్తామంటే we know that we are called, పిలువబడ్డామని తెలుసు. అయితే మనలో మనకి ఉన్న ఆలోచన ప్రకారం, మన మైండ్ సెట్ ప్రకారం ఈ దేవుడిని వెతకడం మొదలు పెడతాం. వస్తున్నాడు. దిస్ ఇస్ గాడ్. ఇదంతా దేవుడికి సంబంధించిన చాప్టర్. మనం ఇప్పుడు పిలువబడిన తర్వాత ఈ దేవుని పెట్టడం మనకు అర్థమైనప్పుడు ఏం చేస్తాము? we try to reach our goals by taking his help. కానీ మనం ఏం మిస్ అవుతున్నాము? మనకి అర్థం అవ్వాల. నీకు నాకు అవసరం అనిపించినవి ఈయన మనల్ని పిలిచాడు కాబట్టి, ఈయన సమర్థుడు కాబట్టి, సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఈయన అడిగి తీసుకోవాలని ట్రై చేస్తాం. కానీ దేవుడు నిన్ను పిలిచాడంటేనే నీ గురించి దేవుడికి అంతా ముందుగానే తెలిసి, నీ గురించి దేవుడికి ఒక ప్లాన్ ఉంది, దేవుడు కొన్ని నిర్ణయాలు ముందుగానే తీసుకుని పిలిచాడని మాత్రం మనం ఎప్పుడైతే తెలుస్తుందో మనం ఏం చేస్తాం తెలుసా? ఇదేంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఒకవేళ తెలిసినా తెలియకపోయినా దీన్ని వెంబడించడానికి ట్రై చేస్తాం. అర్థమవుతుందా? మనం ఈయన్ని డైరెక్ట్గా ఏం అడగము, ఇది తెలుసుకోవడానికి ట్రై చేస్తాము. తెలిసినా తెలియకపోయినా ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి దేవుడిని వెంబడించడం మొదలు పెడతాం. అందుకే యేసయ్య నన్ను వెంబడించు, నేను ఫాలో మీ అన్నాడు. ప్రతిరోజు నీ సిలువెత్తుకుని నన్ను వెంబడించు అన్నాడు. ఇట్ టేక్స్ ఫాలోయింగ్ when you actually know that God has a decretive will in your life. కొన్నిసార్లు తెలుస్తున్న వారికి కొన్ని దేవుడు చెప్పడం. చూడండి, ఇదన్నీ చెప్పడం దేవుడు అతను. దీంట్లో చాలా వరకు సీక్రెట్ ఉంటుంది. ఏ టైంకి ఏ పరిస్థితుల్లో ఏది అవసరమో అది మాత్రమే దేవుడు రివీల్ చేస్తాడు. కానీ మిగతాది చెప్పడం. అబ్రహాంను మొట్టమొదటి పిలిచినప్పుడు ఆ టైంలో మనం ఉన్నాం అనుకోండి. ఆల్రెడీ 20 సంవత్సరాలు 27 సంవత్సరాలు కలుగుతుంది, 20 years అయిపోయిందాం. ఆ టైంలో ఉన్నాం. మనం ఏమనుకుంటాం?
దేవుడు వాగ్దానం చేశాడు కానీ అంటే కరెక్టే కానీ పిల్లడు పుడతాం ఇష్టమో లేదో ఎందుకు 20 సంవత్సరాలు అయిపోయింది ఏమో అనుకుంటా క్వశ్చన్ మార్క్. తర్వాత పిల్లడు పుట్టిందంటారు నిజమే కదా, దేవుడు వాగ్దానం చేసి అబద్ధం ఆట కదా. సపోజ్ దేవుడు అబ్రహాంని బలీమన్నాడు అన్న టైంలో మనం ఉన్నాం. 3 రోజులు బట్టి దేవుడు చెప్పిన తర్వాత పండగకి ఆ ప్లేస్ కాడ 3 days. సపోజ్ సెకండ్ డే ఉన్నాం, మనం ఏమనుకుంటాం దేవుడు చెప్పలేమో, దేవుడు ఇచ్చాడు తర్వాత తీసుకుంటారు అందరూ. దేవుడు ఏం ప్లాన్ చేశాడు, ఎట్లా ప్లాన్ చేశాడు పూర్తిగా చెప్పడు. మనం ఏం చేస్తామంటే మనకున్న చిన్న చిన్న విడివిడి జ్ఞానంలో దేవుడు అర్థం చేసుకోవాలను, లేకపోతే మనదే జ్ఞానం అనుకుని దీంట్లో దేవుడు సహాయం చేయాలని మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ ఈ ప్రాస్పెక్టివ్ లో దేవుడు ఆలోచిస్తాం. సో ఎఫెసీ పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 4-5 వచనాలు. చూడండి, అంటే దేవుడు ఏం చేశాడు ముందుగానే, గాడ్ chose us in him. ఇది బిఫోర్ జరిగింది. ప్లాన్ ఇది కూడా ఎప్పుడు జరిగింది, ఇది బిఫోర్ జరిగింది అంతేనా? చదువు. ఆర్డినేషన్ కానీ డెస్టినేషన్ ఫిక్స్ చేయడం ఎప్పుడు జరిగింది, ఇది కూడా ప్రీ ముందు బిఫోర్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ గాడ్స్ డిక్రీటివ్ విల్. గాడ్స్ డిక్రీటివ్ విల్. ఎందుకంటే ఇది అర్థం చేసుకోకపోతే మన ప్రార్థనలో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అపోస్తల కార్యాలు చూడండి, ఆ 4th chapter లో యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే 1st verse నుంచి 23rd verse దాకా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పీటర్ని జాన్ని ఇద్దరు తీసుకెళ్లి సన్హెడ్రిన్ సభలో తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళిద్దరికి సీరియస్ వార్నింగ్లు ఇస్తారు. మీరు ఇంకోసారి యేసు ప్రభు నామం మీద ఎటువంటి పని చేయొద్దు, ఆయన నామాన్ని మీరు చెప్పొద్దు. డు నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్ బై యువర్ మౌత్ అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి మాట్లాడితే మేము ఎంత చూస్తాం చంపేస్తాం ఎక్కడో వార్నింగ్ ఇచ్చి పంపేసిన తర్వాత జరుగుతుంది ఇష్యూ. చూడండి అక్కడ చూడండి ఎక్కడికి వెళ్ళారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు, ఆ ఫెలోషిప్కి వెళ్ళారు. వెళ్ళి ఈ ప్రధాన యాజకులు వీళ్ళు ఈ సన్హెడ్రిన్ సభలో అందరూ ఆడతో ఏం చెప్పారో, ఏ వార్నింగ్ ఇచ్చారో చెప్పారు. అంటే అక్కడ ఏం జరిగింది, దేవర్ థ్రెటెడ్, వాళ్ళు భయపెట్టారు. ఇంకోసారి ఈ పేరు కానీ చెప్తారంటే మీ అంత చూస్తామని చెప్పి భయపెట్టారు. భయపెట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు ఏం జరుగుతుంది చూడగా, అంటే భూమి ఆకాశాన్ని సృజించినాడు అని ముందు దేవుడి వైపు కళ్ళెత్తి ప్రార్థన మొదలు పెట్టారు. And the rulers were gathered together against the Lord and against his Christ. For of a truth against thy holy child Jesus, whom thou hast anointed, both Herod and Pontius Pilate and the Gentiles and the people of Israel were gathered together, for to do whatsoever thy hand and thy counsel determined before to be done. చూడండి అక్కడ ఏమన్నారు అక్కడ చూడండి 25వ వచనం తెలుగులో చదువుతారు. అన్యజనులు ఎలా అల్లరి చేసి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని. చూడండి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళందరూ కలిసి వార్నింగ్ ఇచ్చారు. సరే వీళ్ళు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే వారు విని ఏక మనసుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరపెట్టింది, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగు చేసినవాడు, ఈ యొక్క క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నారు. అన్ని జనులు ఎందుకు అలా చేస్తున్నారు అన్నాడు. ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు
పెట్టుకొని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అంటారు. ఎవరెవరి మీదంట? గాడ్ ద ఫాదర్, Holy Child Jesus, అండ్ గాడ్ ద సన్. ప్రభువు మీద ఆయన కుమారుడు మీద, అంతేనా? చూడండి అది మాట్లాడుతున్నాడు. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను, ఇద్దరు ఎవరి మీద వాక్ చేస్తున్నారు వీళ్ళు? అగేన్స్ట్ ద లార్డ్ అండ్ అగేన్స్ట్ హిస్ క్రైస్ట్. క్రైస్ట్ అంటే మీనింగ్ ఏంటి గమనించండి. క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ నేమ్. క్రైస్ట్ అనేది పేరుగా, ఇది టైటిల్. జీసస్ అనేది పేరు, క్రైస్ట్ అనేది టైటిల్. అంటే పద్మశ్రీ, పద్మ విభూషణ్ అంటారు చూసారా, అది టైటిల్. సర్ అని మాట్లాడుతుంది సార్ టైటిల్. క్రైస్ట్ అంటే అర్థం ఏంటంటే అనాయింటెడ్, ద అనాయింటెడ్, అభిషేకించబడిన వాడు, అభిషిక్తుడు అని. యేసు క్రీస్తు అంటే మీనింగ్ ఏంటంటే అభిషిక్తుడు. క్రీస్తు అనేది టైటిల్. చూడండి అక్కడ ఏమన్నాడు? వై హ్యావ్ దే, ఇప్పుడు చూడండి అక్కడ అర్థమవుతుంది మనకి. whom by the mouth of the servant David has said, the kings and the earth stood up and the rulers were gathered together against the Lord and against his చూడండి, Christ. against the Lord and against his Christ. అంటే his anointed. ఎవరు అర్థమవుతుందా? హిస్ క్రైస్ట్ అంటే దేవుని యొక్క అనాయింటెడ్. ఎవరైనా యేసయ్య. చూడండి తెలుగులో కూడా చదువుతున్నాను. ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను, ఆయన క్రీస్తు అంటే ఆయన అభిషేకించిన వారి మీదను భూరాజులు లేచి అధికారులు ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికితివి. ఇది ఆల్రెడీ దావీదు, దీని గురించి ఆల్రెడీ దావీదు ద్వారా నువ్వు ఆల్రెడీ మాట్లాడావు. అంటే నీకు ఆల్రెడీ ఇష్యూ ముందే తెలుసు. యేసు ప్రభు రాకముందే దావీదు ద్వారా వీళ్ళందరూ యేసు ప్రభు మీదకి లెగుస్తారని నువ్వు ముందుగానే మాట్లాడావు, పలికితివి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతో ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. చూడండి, ఇట్లా తిరగబడతారు అని చెప్పి, నీ అభిషిక్తుల మీద తిరగబడతారు నువ్వు ఆల్రెడీ దావీదుతో చెప్పావు. గాడ్ 4 new things కదా. నువ్వు ఎట్లయితే చెప్పావో సరిగ్గా అట్లానే వాళ్ళు దేనికి ఎదురు తిరిగారంట? ఏమేమి జరగవాలని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను. అంటే నువ్వు ఏదైతే జరగాలని ముందుగా ప్లాన్ చేశావో వాటినన్నిటినీ చేయటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుడైన సేవకుడు, ఎవరైనా యేసయ్య, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధమైన సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతో ఇజ్రాయేలీల ప్రజలతోనూ ఈ పట్టణం వద్ద నిజముగా కూడుకొనిది. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూసి రోగులకు స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించున్నట్లు అనుగ్రహించుము. ఏమని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? 27 చదవనాలి ఇంగ్లీష్. For of the truth against Holy Child Jesus, whom thou hast anointed, both Herod and Pontius Pilate with the Gentiles and the people of Israel were gathered together, for to do what
counsel. But to do whatsoever thy hand and thy counsel determined before to be done. And now, Lord, behold their threatenings, and grant unto thy and servants. see their threatenings and grant unto thy servants. And every believers that with all boldness they may speak thy word. ఆగండి వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. వీళ్ళందరూ యేసు ప్రభు నామములో వీళ్ళిద్దరూ మాట్లాడితే వీళ్ళిద్దరు వార్నింగులు పడితే వీళ్ళు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నారు? మేము వెనక్కి తగ్గకుండా ధైర్యంగా మాట్లాడటానికి సహాయం చేయమంటారు. ఎందుకు ఇలా మాట్లాడటం అనేది దేవుడు ముందుగా వాళ్ళ జీవితాల్లో నిర్ణయించారు. నాకు తెలుసు వాళ్ళు ప్రాబ్లం తీసేయమంటలా. నువ్వు యేసు ప్రభు మీదకి వీళ్ళందరూ అన్యాయంగా లెగుస్తారని దావీదుతో చెప్పావు. నువ్వు చెప్పినట్టే వీళ్ళు నీ సేవకుడైన యేసు ప్రభు మీద లెగిశారు. ఇప్పుడు మా మీద కూడా లెగుస్తున్నాడు. నీకు ఇవన్నీ ముందుగానే నువ్వు ప్లాన్ చేసి ఉంచావు. నువ్వు మాకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చావో ఆ ఆజ్ఞ మేము ధైర్యంగా నెరవేర్చడానికి మాకు బలం ఇవ్వమంటున్నారు. కానీ వాళ్ళ నోరు మేమని చెప్పలేదు, ఆ థ్రెట్ తీసేయమని చెప్పలేదు, అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళమని చెప్పలేదు. కానీ ఇది ఆల్రెడీ నువ్వు ముందుగానే డిసైడ్ చేసిన ప్రకారం జరిగింది. నీవు నీ డెసిషన్ లో మేము బలంగా నిలబడేటట్టు మాకు సహాయం చేయమని అడుగుతున్నారు. కానీ ఇష్యూస్ ఎందుకంటే అంటే వాళ్ళకి ఏం తెలిసింది? దేవుడికి ఏంటి ముందుగానే తెలుసు. దేవుడు ముందుగానే ప్లాన్ చేశాడు. దేవుడు ముందుగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం ఒకవేళ మేము తగ్గించుకోవాల్సి వస్తే తగ్గించుకోవడం తట్టు ధైర్యంగా తగ్గించుకోవడానికి బలమే ప్రభావం ప్రేరణ చేయండి తెలుస్తుంది. వాళ్ళు తీసేయమని చెప్పలా. అయ్యో భయపెడుతున్నారని చెప్పి వాటి దాని గురించి ఆలోచించలా. వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారంటే ఇదంతా ముందుగానే మీరు ప్లాన్ నువ్వు చెప్పావు, నీకు దీని గురించి ఆల్రెడీ ప్లాన్ ఉంది, నీకున్న ప్లాన్ ప్రకారం అన్ని నడుస్తున్నాయి. అంటే ఈ రోజు నాకు వార్నింగ్ ఇచ్చారంటే ఇది నీకు ముందుగానే తెలుసు, నువ్వు ముందుగానే ప్లాన్ చేసావు. అయినా సువార్త చెప్పడానికి మమ్మల్ని తెచ్చావు కాబట్టి నీ సువార్త చెప్పడానికి మాకు శక్తి కావాలా? శక్తిని ప్రభు అంటారు. కానీ అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే వాళ్ళు బలపడుతున్నారు. కానీ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయట్లా. దట్ ఈస్ హౌ దే ప్రే. వాళ్ళకున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రేయర్ చేసి ఏం చేసి ఉండాల్సింది? వాళ్ళకి మంచి మనసాన్ని ఇవ్వాలని ప్రేయర్ చేయాలా, లేదా వాళ్ళు మార్క్స్ ప్రభావాలని ప్రేయర్ చేయాలా, లేకపోతే ఈ థ్రెటనింగ్ ఇంకోసారి రాకుండా చేయాలని ప్రభావాలని ప్రార్థన చేయాలా, లేకపోతే ఎక్కడి నుంచి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళిపో ప్రభావాన్ని ప్రార్థన చేయాలా, లేకపోతే ఈ పని కాకుండా ఇంకో పని ప్రభావాన్ని ఈ పాసిబిలిటీస్. కానీ వాళ్ళకి ఎట్లా ఎందుకు చేయట్లేదు తెలుసా? బికాస్ దే న్యూ దట్ గాడ్ న్యూ ఎవ్రీథింగ్ beforehand. God plans everything beforehand, and God ordained everything beforehand. And because they are ordained to give the gospel, వాళ్ళు సువార్త చెప్పడానికి అభిషేకించబడ్డారు కాబట్టి ఇది ఆల్రెడీ దేవుడి ప్లాన్. కాబట్టి అవతల థ్రెటన్ చేసినా అది ఖచ్చితంగా తప్పక చెయ్యాలి. కాబట్టి చేయడానికి శక్తిని ఏమంటున్నారు, కానీ వేరేదేం మార్చుకోమంటారు. దేవుని డిక్రేటివ్ బిల్లు మనకు అర్థమైతే మన ప్రేయర్లో చాలా చేంజ్ వస్తుంది. ప్రేయర్లో చాలా చేంజ్ వస్తుంది. సో దేవుడికి ముందుగానే తెలుసు యేసు ప్రభు ఇట్లా చేస్తారు. ఇది ఆల్రెడీ దావీదుతో ద్వారా దేవుడు చెప్పాడు. సో నువ్వు చెప్పినట్టే ఏసీ మీద జరిగింది. సో నువ్వు ముందుగానే నీకు తెలుసు, నీకు ఏదో ప్లాన్ ఉంది, నువ్వు దాన్ని బట్టి నువ్వు నిర్ణయించావు. ఆ నిర్ణయాన్ని బట్టి యేసు ప్రభు సిలువెక్కాడు, మరణమైనగా ఆయన మీదకి తీసుకున్నాడు. కాబట్టి నువ్వు ఆయన ఏం చేసావు? విక్టోరియస్ గా పైకి లేదు. గమనించండి, విక్టరీ ఎప్పుడు వస్తుంది? క్రైస్తవులకి దే వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. చాలా మందికి దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని చూడాలి అని ఆశ ఉంటుంది, తెలుసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ పునరుద్ధాన శక్తి ఎప్పుడు జరిగింది? దేవుని యొక్క ఫోర్ నాలెడ్జ్ని బట్టి
దేవుని యొక్క ప్రీ ప్లానింగ్ బట్టి, దేవుని యొక్క ప్రీ డెసిషన్స్ బట్టి యేసయ్య సిలువ ఎక్కాడు, చనిపోయాడు. అంతేనా? అంతేనా? రిజర్వేషన్ పవర్ ఎప్పుడు కనిపిస్తుంది? ఈ డిక్రేటివ్ బిల్లో మనం సరిగ్గా ఎస్టాబ్లిష్ అయితేనే రిజర్వేషన్ పవర్ కనిపిస్తుంది. అది కనిపిస్తుంది. చూడండి, దేవుని యొక్క ఫోర్ నాలెడ్జ్ బట్టి, అంటే దేవుడికి ముందుగానే తెలుసు కదా, దేవుని యొక్క ప్రీ ప్లానింగ్ బట్టి దేవుని యొక్క అంటే తండ్రి యొక్క ప్రీ డెస్టినేషన్ బట్టి ఏంటి ఏసీ లైఫ్ లో ప్రీ డెస్టినేషన్? క్రాస్. ఏసీ ఏం చేశాడు? విధేయత చూపించాడు. ఎంత లెక్కలో విధేయత చూపించాడు? చచ్చిపోయే అంత లెక్కలు విధేయత చూపించాడు. కాబట్టి దేవుడు ఏసీని ఏం చేశాడు? ఆ డెత్ సిచ్యువేషన్ నుంచి పునరుద్ధరణ చేసి విక్టరీ ఇచ్చాడు కదా. సో వీళ్ళు కూడా ఏం ఫాలో అవుతున్నారు చూడండి. దేవుడికి ముందుగానే తెలుసు, దేవుడు ప్లాన్ ఉంది. ఒకవేళ వార్నింగ్ తీసుకోవడం దేవుడి డెస్టినేషన్ అయితే వార్నింగ్ తీసుకుంటాం, తగ్గించుకోవడం దేవుడి డెస్టినేషన్ అయితే తగ్గించుకుంటాము, స్పెషల్ గా చచ్చిపోవడం దేవుడి డెస్టినేషన్ అయితే చచ్చిపోతాము. కానీ మేము మాత్రం నీ చిత్తానికి విధేయత చూపిస్తాము, మాకు శక్తిని ప్రభావాన్ని ప్రార్థన చేస్తారు. ఎందుకు అంటే ఓన్లీ త్రూ దిస్ ఒబీడియన్స్ టు ద సావరెన్ విల్ ఆఫ్ గాడ్ ఆర్ టు ద డిక్రేటివ్ విల్ ఆఫ్ గాడ్ యూ కెన్ టేస్ట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ విక్టరీ. లేకపోతే రిజరెక్షన్ పవర్ తెలియదు, లేకపోతే పునరుద్ధరణ శక్తి ఏంటో మనకు అర్థం కాదు. పునరుద్ధరణ శక్తి మనకు తెలియాలంటే దేవుడికి నా గురించి ముందే తెలుసు, దేవుడికి ఆల్రెడీ నా జీవితంలో ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, దేవుడు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఉన్నాయి, నాకు కష్టమో నష్టమో చావైనా నేను చచ్చిపోతా కానీ దేవుడు తీసుకున్న నిర్ణయాలకి నేను విధేయంగా జీవిస్తాను అనుకుని ఎప్పుడైతే మనం జీవిస్తామో ఓన్లీ దెన్ యూ కెన్ సీ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. విజయవంతమైన క్రైస్తవ జీవితం, విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ అక్కడే వస్తుంది, లేకపోతే రాదు. వాళ్ళ సిచ్యువేషన్ మార్చమని ప్రార్థన చేయాలి, సిచ్యువేషన్ నిలబడటానికి బలమే మనం ప్రార్థన చేయాలి. మీరు దానియేలు లైఫ్ కూడా గమనించండి. దానియేలు కూడా నాకు తెలిసి ఇంతే ఉంటుంది. దానియేలు ఏం తెలుసు? దేవుడికి నా గురించి ముందే తెలుసు అని తెలుసు, దేవుడికి అది ప్లాన్ ఉందని తెలుసు. ఒకవేళ సింహాలు పోను నా డెస్టినేషన్ అయితే నేను రెడీ. దేంట్లో? దేవుని చిత్తానికి విధేయత చూపిస్తాను. అప్పుడు ఏమైంది దానియేలు జీవితంలో? విక్టరీ వచ్చింది. దానియేలుకి తెలియదు లయన్స్ డ్రైవ్ నుంచి బయటకు వస్తానని, చచ్చిపోవడానికి ప్రిపేర్ అయిపోయాడు. అంతేనా? షడ్రక్ మేషక్ అభివృద్ధిలో కూడా అంతే. దేవుడికి మా గురించి ముందుగానే తెలుసు, దేవుడికి ఆల్రెడీ ప్లాన్ ఉంది, దేవుడు డిసైడ్ చేశాడు. దేవుని ప్లాన్ ప్రకారం, దేవుడి డెసిషన్ ప్రకారం, దేవుడికి ఉన్న భవిష్యత్తు జ్ఞానం ప్రకారం నేను మీ మంటలో చచ్చిపోవడం బెటర్ అయితే నేను చచ్చిపోతాను. చచ్చిపోవడానికి శక్తి కావాలి. చావాలో వద్దు ఎవరు డెసిషన్? ఆ దేవుడిది. దేవుడు అది మనకి రివీల్ చేస్తాడంటే చేయడు. మన దగ్గర ఏం చూస్తారు? ఇది దేవుని సావర్నిటీకి తలంచుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ అబ్సల్యూట్ సరెండర్. సజీవ యాగాలుగా మన శరీరాన్ని సమర్పించుకుంటే ఇది. మన ఫూలిష్నెస్ నుంచి ప్రాబ్లంలో తిప్పుకోవడం లేదు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుని ప్లానింగ్ని బట్టి ఒకవేళ దేవుడు అట్లా నిర్ణయిస్తే దానికి విధేయత చూపించడం అనేది చాలా అవసరం, లేకపోతే అవుతుంది. ఆ విధేయత చూపిస్తేనే, అది కష్టమైనా కానీ మనం నిలబడగలిగితేనే. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారు, ఏం జరిగింది చూడండి. అక్కడ వాళ్ళు ఏమంటారు? హీల్ చేయడం నీకు డెసిషన్, అవునా? బై స్ట్రెచింగ్ ఫోర్త్ thy hand to heal, and that signs
wonders may be done by the name of thy holy child. అది దేవుని యొక్క డెసిషన్ ముందుగా నిర్ణయించాడు. ఏమని? ఆత్మాభిషేకం పొందుకున్నోళ్ళు సాక్షులుగా ఉండాలా, అవునా? జబ్బుకున్నవాడిని హీల్ చేయాలా, అద్భుతాలు చేయాలా. కానీ యేసునామములు చేయకూడదని వాళ్ళు వార్నింగ్ ఇచ్చాడు. కానీ నీ చిత్తం ఏంటి? ఇది చేయాలా. సో నేను నీ చిత్తానికి లోబడుతున్నాను, ఇది చేయగలిగినట్లు మా మీద నీ ఆత్మని కృప. అది చూడండి ఎవరు ప్రార్థన చేసేది అంటే మీరు అన్నారు. And when they had prayed, the place was shaken, where they were assembled together, and they were all filled with the Holy Ghost. ముందు హోలీ గోస్ట్ ఫీలింగ్ లేదా మీద ఉంది, మరలా నింపబడ్డారు. They were again filled with the Holy Spirit. ఎందుకు తెలుసా? When the Holy Spirit comes upon us, you will be a witness. మన సాక్షులుగా ఉంటాం. దేనికి సాక్షులుగా ఉంటాము? దేవునికి సాక్షులు ఉంటాం. ఏమని సాక్ష్యం? నువ్వేం చేస్తావు మీరు అని చేసుకోండి, కానీ నేను నమ్ముతున్న దేవుడు ఆల్రెడీ నా గురించి తెలుసు, ఆల్రెడీ ఆయన ప్లాన్. If this is the destination that he wants me to go, I am prepared to go. Adi faith actually. If this is the destination that he wants me to go, and if this is how God wants me to live, గోడబట్టు కట్టుకుని రోడ్ల మీద కూర్చుని ఏడవటం అనేది దేవుడు డెసిషన్ అయితే ఏడుస్తాం. అది ఇరిమేలా కదా, పెడుతుంది ఎట్ట తోలు కప్పుకుని జనాన్ని పెడతా తిట్టించుకుంటూ బ్రతకడం దేవుడు చిత్తమైతే అట్లా బ్రతుకుతాం. ఎవరిలాగా యోహానులా ప్రార్థన చేసి పర్లోకంలో చక్రీని కింద తీసుకురావడం దేవుడు యొక్క డెసిషన్ అయితే తీసుకురావాలి. ఎవరిలాగా గమనించండి. దట్ ఇస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిక్రీటివ్ విల్ ఆఫ్ గాడ్. ఇరిమియా అదే అన్నాడు, నువ్వు చిన్నవాడు అని నువ్వు నాతో చెప్పదు. నువ్వు వాళ్ళకి వెళ్ళి నేను చెప్పేది చెప్పకపోతే నేను నీకు భయపెడతాను. చిన్నపిల్లలు నువ్వు చెప్పదు. నువ్వు తల్లి గర్భమందు రూపొందించక ముందే నేను నిన్ను ఏర్పరుచుకున్నాను, ప్రవక్తగా నిన్ను పెట్టాను. అండ్ దిస్ ఈస్ మై డెస్టినేషన్. This is the fixed destination that I have in your life. Do it. ఇది నెక్స్ట్ రోమన్స్ 10th chapter 11th chapter రెండు కలిపి చదవాలి. We just put it for next week. ఎందుకంటే రెండు చాప్టర్స్ అంటే ఒక స్ట్రెచ్ లో అవ్వదు, మనకి బ్రేక్ తీసుకుంటారు బాగా. సో ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనకి పిలుపు వచ్చింది, మనం క్రిస్టియన్ అయ్యామంటే దేవుడికి మన గురించి ముందుగానే తెలుసు. దేవుడికి మన గురించి ఆల్రెడీ ఏదో ఒక ప్లాన్ అయితే ఉంది కదా. ఆ ప్లాన్ బట్టి దేవుడు ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పటికీ ఈ జీవితానికి ఒకవేళ ఆ నిర్ణయం మనకి కష్టం ఉండొచ్చేమో, హానికరంగా ఉండొచ్చేమో, కానీ నిన్ను నన్ను కష్టపెట్టడానికి పరమడు దేవుడు అయితే మాత్రం ప్లాన్ చేయలేదు. బట్ ఫర్ దిస్ లైఫ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు సఫర్ ఫర్ హిస్ నేమ్ సేక్, ఆ సఫరింగ్ లోనే మనం యాక్చువల్గా రిజర్వేషన్ కాదు, ఆ విక్టరీ చూస్తాం. కానీ లేకపోతే చూడండి, దేవుని యొక్క పునరుద్ధార శక్తిని చూడాలి అంటే చనిపోయి సవాల్ దగ్గరికి ప్రార్థన చేయాలి. అది బేసికల్, అది కాదు ఆన్సర్. చేస్తే తిరిగి లేపుస్తారంటే దేవుని కృపను బట్టి అవసరమైతే తిరిగి లేపుస్తారు, లేకపోతే ఎవరు, అది వేరు. నాకు నిజమైన పునరుద్ధార శక్తి మనలో చూడాలి అంటే దేవుని యొక్క ఈ డిక్రీటివ్ విల్కి సరెండర్ అయ్యి దేవుడు చెప్పిన డెస్టినేషన్ ప్రిపేర్ అవ్వాలి. We just pray. We just close our eyes.